నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక రాశి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి అనేటప్పటికీ మామూలుగా మనం దాంట్లోకి వచ్చే నక్షత్రాలను ఏం తెలుసుకుంటూ ఉంటాము? ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ సన్ సైన్స్ రీత్యా కూడా కొంతమంది జోడియాక్ సైన్స్లో తీసుకున్నప్పుడు కూడా దాని ప్రకారం ఈ యొక్క విర్గో అంటారు. వీళ్ళందరిలో కామన్గా ఉండే లక్షణాలు, ఇక్కడ మనం మాట్లాడుతున్నది జన్మకుండలి విషయం కాదు, కేవలం లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్, అంటే ఎలా ఉంటాయి అన్నది కొంత ఉజ్జాయింపుగా మాట్లాడుతున్నాం. అంటే ఇదే ప్రధానంగా తీసుకొని అందరికీ కూడా ఖచ్చితంగా 100% ఇవే లక్షణాలు ఉంటాయి అని కాదు, కానీ చాలా వరకు ఈ లక్షణాలు మనుషుల్లో కనబడతాయి అన్నది ఇక్కడ మనం గుర్తుంచుకుంటూ అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ చెప్తున్నది అనమాట. అంటే సాధారణంగా ఈ కన్యా రాశి లేకపోతే కన్యా లగ్నం వీరిలో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాల్లో ప్రధానంగా వీరి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది మెర్క్యూరీకి అధికంగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఈ బుధగ్రహం అంటేనే పాదరసం. కాబట్టి ఈ యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాలలో మనం వీళ్ళు అందరితో కూడా సౌమ్యంగా ఉంటూ లేకపోతే చక్కగా ప్రవర్తిస్తూ అధికారుల యొక్క మన్ననలు అనేవన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. అంటే వీళ్ళ లక్షణాల్లో సౌమ్యత, చక్కగా ప్రవర్తించడం, మంచి లక్షణంగా ఉండడం, పెద్దల యొక్క ఆదరాభిమానాలు చురగొనడం మొదలైన వాటికి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీళ్ళకి జీర్ణ విషయాలు కానీ లేకపోతే కాన్స్టిపేషన్కి సంబంధించినవి, డైజెషన్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఇలాంటివి తరచుగా కనబడే అవకాశాలు లాంటివి కూడా వీళ్ళ దాంట్లో మనం గమనిస్తాం. అలాగే వీళ్ళకి చురుకుదనం, ఉత్సాహం చాలా చక్కటి లక్షణాలు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా లలిత కళల మీద వీళ్ళకి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అది గణితం కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఏ విషయమైనా వీళ్ళకి చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది. దాంతోపాటు సమానంగా అందులో ప్రవేశం ఉంటుంది. అది గ్రంథరచన కావచ్చు, మిమిక్రీ కావచ్చు, అనుకరణ కావచ్చు, వ్యక్తులతో మాట్లాడే శైలి కావచ్చు, అన్నీ కూడా వీళ్ళకంటే ఒక చక్కటి ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే అటు అనర్గళంగానూ మాట్లాడగలరు, అలాగే కొత్త వాళ్ళతో తొందరగా వెంటనే ముందుకెళ్లకుండా కొంత బిడియం ఉన్నట్టుగాను ఉండగలరు. దేంట్లోనైనా చాలా చక్కగా రాణించగలిగిన నేర్పు, వ్యక్తుల్ని ఆకట్టుకునే శక్తి వీళ్ళల్లో మనం ప్రధానంగా గమనించే లక్షణాలు. ముఖ్యంగా వీళ్ళకి మేనమామ యొక్క ఇది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళతో కొంత ఎక్కువ వీళ్ళ కోఆపరేటివ్గా ఉండడం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆశీస్సులు అనుకోవచ్చు, లేకపోతే వారి యొక్క అండదండలు కావచ్చు. ఏదన్నా మేనమామల యొక్క సపోర్ట్ అనేది కూడా సాధారణంగా వీళ్ళలో కొందరిలో మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో కానీ లగ్నాల్లో కానీ పుట్టిన వాళ్ళకి మేనమామల యొక్క ఆదరాభిమానాలు ఇలాంటి వాటినన్నీ కూడా కొంతవరకు అనుకోవచ్చు. అలాగే ఏ విషయంలో ఉన్న గ్రంథరచన కానీ పాండిత్యం కానీ అధికంగా ఉన్నా, ఏ విషయమన్నా ఇష్టమైనా కూడా అది వాళ్ళకి ఇష్టం లేనట్టుగా కూడా వీళ్ళు దాన్ని వ్యతిరేకంగా కూడా మాట్లాడగలిగిన శక్తి అనేది వీళ్ళల్లో ఉంటుంది. వీళ్ళల్లో ఉండే ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఒక బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆత్మీయులతో దాని గురించి వాళ్ళు మాట్లాడి సంతృప్తి చెందుతారు. అంటే మనసులో దాచేసుకొని ఆ బాధని వీళ్ళు అనుభవించే లక్షణాల్లో కాకుండా ఏదన్నా ఉన్నా కూడా చక్కగా ఇతరులతో షేర్ చేసుకొని అది ఆ ఇబ్బందిని తగ్గించుకోవాలి అని చూసే ఒక రకమైన ఆరాటం అనేది వీళ్ళ దాంట్లో చూస్తాం. అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి చొరవ ఉన్నట్టుగా కనబడుతున్నా ఇతరులు వచ్చి పలకరించి వీళ్ళని కొంచెం ఇది చేసేదాకా వీళ్ళు తొందరపడి ముందుకు వెళ్ళే లక్షణం అనేది వీళ్ళకి లేకపోవడం అనేది. అలాగే గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక అందంగా అలంకరించుకునే విషయంలో వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని సక్రమంగా అంటే ఆ టైంని సెట్ చేసుకోవడం అనేది సమయపాలన అంటారు చూసారా, ఆ సమయపాలన అనే విషయంలో కొంత తక్కువగానే ఉంటుంది. అనవసరమైన వాటి మీద అధికంగా వీళ్ళు ఎక్కువ ఆలోచనలు పెట్టి కొంత సమయాన్ని వృధా చేసుకోవడం, అలాగే సమయపాలనని ఇది చేసుకోలేకపోవడం వీళ్ళలో కొంత మనం గమనించవచ్చు. అలాగే ఏదైనా ఒకటి మొదలుపెట్టినప్పుడు వీళ్ళు ఏదైనా ఒక పని కనుక వీళ్ళకి అప్పచెప్తే అది వాళ్ళదే కావచ్చు, ఇంకో పని కావచ్చు, ఇచ్చినప్పుడు ఆ పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేయడంలో ఒకే స్ట్రెచ్లో అంటే కూర్చొని చేసేసారా కంప్లీట్ అయిపోయినట్టే, కూడా చెయ్యలేకపోతే అది అలా వాయిదాలు పడుతూ పెడుతుంది. అంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళు అంటే ఇతరులు ఎవరైనా సరే కొన్ని రోజులు చేసే పనిని వీళ్ళు చాకచక్యంగా ఒక గంటలో చేయగలిగిన నేర్పు ఉంటుంది. అంటే ఆ శక్తి వాళ్ళకు ఉన్నట్టుగా కూడా వాళ్ళకే తెలియదు. అలాగే ఇంటిని అందంగా మలుచుకోవడంలో కానీ వీళ్ళకి ఆహారానికి సంబంధించిన విషయాల్లో కానీ అన్నిటి కోసం ఎక్కువ ఆతృత పడతారు, కానీ ఆ పెట్టుకోవడంలో మాత్రం కరెక్ట్గా పెట్టుకోలేక
కొన్నిసార్లు ఆ సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితులు లాంటివి రావడం, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఈ పెద్దలకు గౌరవం ఇవ్వడంలో కానీ, అలాగే దాని దైవభక్తి కానీ, వేదాంతం కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళల్లో మనం అధికంగా చూస్తాం. అంతేకాకుండా వీళ్ళకి కొంత లేటుగా సెటిల్ అవ్వడం అనేది, అలాగే వీళ్ళు అప్పు చేసైనా సరే చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం, ఆ నిర్మించుకున్న గృహంలో ఉండి నెమ్మదిగా అప్పు తీరుస్తారు. అంటే సుఖానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అప్పు చేసైనా సరే మంచి గృహ నిర్మాణం చేయాలనుకుంటారు. అందులో ఉన్న తర్వాతైనా సరే అవన్నీ తీరుద్దాం అనుకుంటారు. అలాగే చాకచక్యంగా ఉపయోగించి చక్కగా మాట్లాడే వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు. వీళ్ళని గౌరవించినా గౌరవించకపోయినా కూడా ఆ విషయాన్ని గమనించి కూడా దాని విషయంలో పెద్దగా వీళ్ళు సీరియస్గా తీసుకోరు. అంటే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా గమనించే నేర్పు వీళ్ళకు ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ఏ విషయంలో తెలియదు అన్నది లేదు, కానీ ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయం మాట్లాడగలరు. వయసు మీద పడినా కూడా చిన్నవాళ్ళ వీళ్ళు కనబడే విధానం వీళ్ళలో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా చమత్కారంగా మాట్లాడతారు, వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు. అన్ని రకాల వయసుల వాళ్ళతో కూడా స్నేహ సంబంధాలు అనేవి వీళ్ళకి చక్కగా ఉంటాయి. అందరూ వీళ్ళని అభిమానించే విధంగా ఉంటుంది. చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తూ చక్కగా ఇచ్చేయగలరు. అన్ని విషయాల్లో కార్యదక్షత అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సమయాన్ని కరెక్ట్గా కనుక ఫ్రేమ్ చేసుకోగలిగితే వీళ్ళకి తిరుగనేది ఉండదు. అంటే అనుకున్న పని అనుకున్న సమయంలో అయిపోయే విధంగా కనుక చేసుకోలేకపోతే నిరంతరం వాయిదాలు అనేవి పడుతూ ఉంటాయన్న విషయాన్ని ఒకటి వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే పెద్దల యొక్క పిత్రార్జితం అనే వాటి విషయంలో కొంత తక్కువగానే ఉంటుంది వీళ్ళకి. అలాగే ప్రతి విషయంలో కూడా చక్కటి ఆలోచనలు అనేవి వీళ్ళకి చాలా చక్కగా స్ఫురిస్తాయి. వీళ్ళ ఆలోచనలు చాలా బాగుంటాయి. ప్రతి విషయంలో కూడా చక్కటి సలహాలు ఇవ్వగలరు, మంచి నేర్పరులు. అన్ని విషయాల్లో కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా మన్ననలు పొందుతూ ముందుకెళ్లడంలో వీరికి వీరే సాటి అని కూడా చెప్పచ్చు. నమస్కారం.